హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఇడ్లీలోకే కాదు, దోశ, వడ, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ చట్నీని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలను కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పైన కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల గింజ అనేది సరిగ్గా వేగదండి. పల్లీలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాలను కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పచ్చిమిర్చి పైన చూసారా ఇలా తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. పైన పొట్టు తీసేసిన 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చింతపండు ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉండదండి. పచ్చి కొబ్బరి ముక్కలకు బదులుగా తురుము వేస్తే తొందరగా వేగిపోతుంది. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పుట్నాలు మాడకుండా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొంచెం కడిగి తీసుకున్న కొత్తిమీర వేసి కొత్తిమీర వేగే వరకు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను పోసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని హాఫ్ కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నానండి. చట్నీ మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. చూడండి, మనకి చట్నీ రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టుకోండి. దీంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి మీకు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువ వేసి కూడా కలుపుకోవచ్చు. ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి. అంతే, చాలా చాలా టేస్ట్గా ఉండే టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసిన ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, బోండా, అలాగే ఉప్మాలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్రభా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.